హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ చెప్తాను. ఓట్స్ దోశలు. ఇవి ఎలా చేసుకోవాలంటే, ఒక గిన్నె తీసుకొని అందులో ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ ఎంతైతే తీసుకుంటామో ఆ గిన్నెలో హాఫ్ రవ్వ తీసుకోవాలి. ఆ రవ్వ ఓట్స్ రెండు మిక్సీ జార్లో వేసేసుకొని, మనం ఏ గిన్నెతో అయితే ఓట్స్ తీసుకున్నామో ఆ గిన్నెతో నిండా పెరుగు వేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది పిండి. మనకి దోశ పిండి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. దీనంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో కొంచెం తినే సోడా కూడా వేసేసి బాగా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం చేయితో బాగా కలిపేయాలి, ఉండలు లేకుండా కలిపేసేసుకొని దాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ఈలోపు పిండి నానుతుందన్నమాట. తర్వాత మనం కొంచెం పెనం పెట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇంకా మనం దోశలు వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి దోశలు, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.